సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లో ఉన్న వాటితో గోబీ మంచూరియాని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఒక ప్యాన్లోకి వాటర్ సాల్ట్ వేసుకొని ఆ వాటర్ని మరిగించుకోవాలి. ఇంకో బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని బాగా శుభ్రపరచుకొని నీళ్ళు బాగా బాయిల్ అయ్యి బబుల్స్ వస్తుంటాయి కదా, ఆ టైంలో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసి ఉడికించుకోవాలి. ఎక్కువ మెత్తగా కూడా అవన్నీ అవసరం లేదు, కొంచెం ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. అలా అయిన తర్వాత ఇలా వస్తే సరిపోతుంది. వడగొట్టేసుకొని ఒక సైడ్ ఒక్కో బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోరు, అలాగే కరివేపాకు, అల్లం పేస్ట్, కొంచెము ఉప్పు, కారము వీటన్నిటిని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ గోబీ ముక్కలకి పట్టుకుంటే సరిపోతుంది మిశ్రమము. కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ గోబీ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. అంతలోపే ఇవి హీట్ అయ్యేంత లోపల ఇంకో ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, నేను ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు తీసుకున్నా, అలాగే కరివేపాకు, కొంచెం జీరా ఉంటే వేసుకోండి, అలాగే కరివేపాకు, ఇవి ఆనియన్స్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు, కొంచెం లైట్గా రోస్ట్ అయినా కానీ సరిపోతుంది. మధ్యలో క్రంచీగా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఇలా కొంచెం ఫ్రై అయి బాగా అయిన తర్వాత కొంచెం సేపు, ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఈవినింగ్ స్నాక్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతలోకి కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం మెత్తగా అవుతాయి ఆనియన్స్. కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేగితే సరిపోతుంది. ఫస్ట్ మనము కాలీఫ్లవర్లో అల్లం పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు మరీ అంత వేయని అవసరం లేదు, లైట్గా వేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. ఇలా కొన్ని హీట్ అయినాయి కదా, ఇవి ఒక బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న పీసెస్, మరీ పెద్దగా లేకుండా చిన్న చిన్న పీసెస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తొందరగా అయిపోతుంది, ఒక 1/2 అవర్ కూడా పట్టదు. బయట అంతంత ఖర్చు పెట్టి తిని వాళ్ళంతా టెస్టింగ్ సాల్ట్ అని అవన్నీ ఎక్కువ వేస్తారు కదా, టెస్టింగ్ సాల్ట్ అంత మంచిది కాదు కదా, అందుకోసమే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మరి పెద్దవైతే మసాలాలన్నీ పట్టుకో కదా గోబీ ముక్కలకి. ఇంకా అంతలోకి మన ఆనియన్స్ అన్నీ మగ్గినాయి, క్యాప్సికమ్ కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, ఎక్కువ కూడా పట్టదు. ఇంకా మీ దగ్గర ఇంకా సోయా సాస్ ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. కొంచెము కారము, కొంచెం పసుపు, కొంచెము గరం మసాలా, కొంచెం ఉప్పు, వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గానే, మరీ ఎక్కువ కూడా పట్టదు, సింపుల్గా హెల్తీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న వాటితోనే, హడావిడి లేకుండా. ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన గోబీ మరీ క్రంచీగా రాకుండా, డ్రై గోబీ లాగా లేకుండా కొంచెం గ్రేవీ లాగా వచ్చేటట్లు. వాటర్ తొందరగానే హీట్ అయిపోతాయి కదా, హీట్ అవుతూనే మనము ఇందాక ముక్కలు చేసుకున్న గోబీ పీసెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని వేసుకొని అలాగే కొత్తిమీర చల్లుకొని ఇంకా స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసుకుంటే మళ్ళీ ఆనియన్ని మంచిగా చేసుకుంటూ గోబీ తింటుంటే టేస్ట్ సూపర్.